ఎంతో రుచిగా ఎంతో స్పైసీగా ఉండేటువంటి మునక్కాయ కీమా రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. మసాలా కోసము అల్లము, వెల్లుల్లి, తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, మరాఠీ మొగ్గ, స్టార్ అని, ధనియాలు, జీలకర్ర వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసేసుకుంటామండి. తర్వాత బాణాలు పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి చీలుకలు ఒక 5-6, అదేవిధంగా కొంచెం పుదీనా, కొత్తిమీర, ఒక పెద్ద అన్నం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది వేసుకున్నామండి. అదేవిధంగా 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని అంతా మిక్స్ చేసుకుంటూ ఆయిల్లో చక్కగా ఫ్రై అవనిస్తామండి. ఆల్మోస్ట్ ఆనియన్ అంతా కూడా కొంచెం ఉడిలినట్టు అయిపోవాలన్నమాట. అప్పటి వరకు మనం ఫ్రై చేసుకుంటాము. 3-5 నిమిషాల పాటు కొంచెం ఇట్లా వేగింది అనుకున్న తర్వాత మనం ఇక్కడ మునక్కాయ ముక్కల్ని యాడ్ చేసేసుకుంటామండి. ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఒక 3 మీడియం సైజు మునక్కాయలు తీసుకున్నానండి నేను. ఇంక ఇది వేసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్నటువంటి కీమాని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు కారం వేసేసుకున్నానండి. అదేవిధంగా 1.5 టేబుల్ స్పూన్ మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా